సనాతన ధర్మం మీద చాలామంది మాట్లాడుతున్నారు. లేనిపోనివన్నీ కల్పించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి దూరంగా వాళ్ళేవో భ్రమల్లో ఉండి ఆ భ్రమలన్నిటిని తెచ్చి జనం మీద రుద్దుతున్నారు. అసలు మొట్టమొదలు సనాతన ధర్మం, సనాతనం అన్నది ఎవరు, ఎక్కడి నుండి మనకు ఆ మాట వచ్చింది అర్థం చేసుకోవాలంటే మనం బుద్ధుడి మాటలోకి వెళ్ళాలి. ఆయన ఏమన్నాడంటే, నా హి వేరేన వేరాని సంబంధీత కుదాచనం అవేరేన చ సమ్మంతి ఏసదమ్మో సనంతనో. దీని అర్థం ఏమిటంటే, ప్రపంచంలో ద్వేషంతో ద్వేషభావాలు చెరిపివేయబడవు. ద్వేషరహితంగా ఉండటంతోటే ద్వేషభావాన్ని మనం తొలగించవచ్చు. మనం ద్వేషం పెంచుకొని ద్వేషాన్ని నేను నివారిస్తా అంటే కుదరదు కదా. నువ్వు ద్వేషరహితంగా ఉండి ఆ ద్వేషాన్ని లేకుండా చెయ్యొచ్చు. అదే సనాతనం. ఇది బుద్ధుడి మాట. సనాతన ధర్మం అని ఆయన నిర్వచించింది ఇది. ప్రపంచంలో ద్వేషభావన ఉంది, దాన్ని తొలగించాలంటే నువ్వు ద్వేషరహితంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. ఇదే సనాతన ధర్మం అని చెప్పాడు. మరి ఈ పరిధిలో సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మీరు దయచేసి ఆలోచించండి. ద్వేషాన్ని పెంపొందించే మాటలే మాట్లాడుతున్నారు. పగలు, విభజనలు రేకెత్తించే మాటలే మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుండి మామూలు గల్లీ లీడర్ల దాకా జనాన్ని విడగొట్టే పనిలోనే ఉన్నారు, ద్వేషభావాన్ని పెంచే పనిలోనే ఉన్నారు కదా. వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏమిటి? సనాతనం అనేది బుద్ధుడు ఏమి నిర్వచించాడు? ద్వేషభావం ఉంటే గనక నువ్వు ద్వేషరహితంగా ఉండి ఆ ద్వేషభావాన్ని తొలగించు అన్నాడు కదా. దాన్ని ఎవరన్నా అర్థం చేసుకున్నారా? చేసుకోలేదు కదా. పోగా ఇంకా చూడండి, బౌద్ధం ఏం చెప్తుందంటే, చనిపోయిన మనిషిలో 4 ధాతువులు ఉంటాయి. ఆ 4 ధాతువులు ఏవి? ఒకటి గాలి, రెండోది వేడి, ఉష్ణం, తర్వాత మట్టి అంటే ఈ చర్మం, తర్వాత నీరు, శరీరంలో ఉండే నీరు. ఇవన్నీ నేలలో కలిసిపోతాయి. వీటికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అందువల్ల బౌద్ధం ఏం చెప్పింది అంటే, ఈ శరీరాన్ని ఆలయ విజ్ఞాన కేంద్రం అంది. ఈ ఆలయ విజ్ఞాన కేంద్రం అన్నది పైగా వాళ్ళు కట్టుకున్న ఆరామాలన్నీ విజ్ఞాన కేంద్రాలుగా వెలసిల్లాయి. అనుభవం ఉన్న పెద్ద భిక్కులు కొత్తగా చేరిన వాళ్లకు జ్ఞానాన్ని పంచేవాళ్ళు. మీరు ఎక్కడ ఏ ఆరామాలైనా చూడండి, ఇప్పటికీ శిథిలాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. భిక్కులు ఉండటానికి చిన్న చిన్న గదులు ఉంటాయి. వాళ్ళు సమావేశం కావటానికి సమావేశ మందిరాలు ఉంటాయి. అక్కడ బోధనలు జరిగేవి అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే బౌద్ధారామాలన్నీ విజ్ఞాన కేంద్రాలుగా వెలసిల్లాయి. వైదిక మతం వచ్చి ఏం చేసింది? ఆరామాలన్నిటినీ కొల్లగొట్టి ఆలయాలుగా చేసింది. ఆలయాలుగా చేసి ఒక కల్పిత దేవుణ్ణి, ప్రతిమల్ని, విగ్రహాల్ని తెచ్చి అక్కడ ప్రతిష్ఠించి మీరేం చేశారు? కుజదోషము, దిష్టి ఇట్లాంటివన్నిటినీ కల్పించి ఈ ఆలయాలను మూఢనమ్మకాలకు నిలయాలుగా మార్చేశారు. ఒకప్పుడు విజ్ఞాన కేంద్రాలుగా ఉన్న బౌద్ధారామాల్ని సరే కూల్చారు, మీకు అనువుగా మార్చుకున్నారు ఆలయాలుగా మార్చి ఏం చేశారు? కుజదోషము అన్నారు, దిష్టి అన్నారు, మంత్రాలు, మాయలు అన్నిటినీ కల్పించారు, జనాన్ని భయపెట్టారు. మీరు నమ్మకపోతే మీకు కీడు కలుగుతుంది అని భయపెట్టారు. మీరు భజన చేస్తేనే, పలాంది చదివిస్తేనే, పలాని కానుక ఇస్తేనే, మీరు మొక్కుకుంటేనే, మీరు ఉపవాసాలుంటేనే అన్ని నిబంధనలు పెట్టి వాళ్లను భయంలో బతికేట్లుగా చేశారు. సో చివరికి ఏమిటి అంటే, మూఢనమ్మకాలను నమ్ముతూ భయంగా బతకటం అనేది వైదికులు ఈ ప్రపంచానికి నేర్పారు. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు శరీరం అనేది
భూమిలో కలిసిపోయినప్పుడు ఈ శరీరంలో ఉన్న నీరు గాని, చర్మం గాని, బాడీ టెంపరేచర్ ఉష్ణం గాని, ఇందులో మనం పీల్చే గాలి శ్వాస గాని ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మళ్ళీ జన్మ అంటూ ఉండదు, ఆత్మ అనేది అసలు ఉండదు అని చాలా గట్టిగా చెప్పారు. అయితే కొన్ని విషయాలుంటాయి. ఏవి? మనకు కొన్ని అనుభవాల ద్వారా కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు మంచి జ్ఞాపకాలు కావచ్చు, చెడు జ్ఞాపకాలు కావచ్చు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జ్ఞాపకాలని యువతరానికి, పిల్లలకు అందించి మా కాలంలో ఇలా జరిగేది అని ఆ జ్ఞాపకాలని పంచుకుంటారు. ఈ జ్ఞాపకాల్ని పంచుకోవటాన్నే బౌద్ధం ఏమంటుంది అంటే పునరుజ్జీవనం అంది. పునరుజ్జీవనం అంటే తమ అనుభవ సారాన్ని తర్వాత తరాలకు అందించటాన్ని పునరుజ్జీవనం అన్నారు. అంతేగాని ఈ శరీరం నశించిపోయిన తర్వాత మళ్ళీ పుడుతుంది అన్నది తప్పు అభిప్రాయము. సో ఒక తరం నుండి మరొక తరానికి ఆ జ్ఞానం, ఆ జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల సారాంశం, అనుభవాల సారాంశాన్ని అందించటమే పునరుజ్జీవనం అన్నారు. దాన్నే ఒక తరం నుండి మరొక తరానికి అందుతుంది కదా అంటే వీరి ఆత్మ, వీరి ఆలోచనలు, వీరి అనుభవ సారం వారికి అందుతుంది కదా అని కొందరు దాన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అనేది చావదు, అదే తరతరాలకు పోతూ ఉంది అన్న భావనలో వాళ్ళు దాన్ని అట్లా అన్నారు. నిజానికి ఆత్మ అనేది వేరేగా, విడిగా శరీరానికి ఉండదు. ఈ శరీరం నశించినా ఆత్మ ఉంటుంది, అది పునరుజ్జీవనం చెందుతుంది అనేది తప్పు అభిప్రాయం. పునరుజ్జీవనం చెందేది ఏది అంటే మనిషి బతికున్నప్పుడే ఆయన పంచుకున్న అనుభవాల సారం, జ్ఞాపకాలేవైతే ఉన్నాయో అవి పునరుజ్జీవనం చెందుతాయి. అందువల్ల సనాతనం అనే మాట బుద్ధుడి మాట. పురాణాలన్నీ బుద్ధుడి తర్వాత రాసుకోబడ్డవి అన్నది పరిశోధకులు నిగ్గు తేల్చారు. అది అయిపోయింది. బుద్ధుడికి ముందే ఉంది, సృష్టి మొదట్లోనే ఇవన్నీ రాయబడ్డాయి. ఆ భగవంతుడు నేరుగా మాకు వచ్చి ఈ పురాణాలు అందించాడు, ఈ సంస్కృత భాషనిచ్చాడు అనేటి అన్నీ పుక్కిటి పురాణాలు, కల్పించుకున్న కథలు. ఇందులో నిజం లేనే లేదు. ఇకపోతే మనకు ఎటు చూసినా దేవుడి పటాలు కనబడుతున్నాయి. రాముడు, శివుడు, విష్ణువు, అనేక వందల మంది దేవతల ఫోటోలు కనబడుతున్నాయి కదా. ఇవన్నీ ఉనికిలోకి ఎట్లా వచ్చాయి అంటే దీనికి ఒక చారిత్రక ఘటన ఉంది. 18వ శతాబ్దంలో, 18వ శతాబ్దానికి ముందు అన్ని మనకు శిల్పాలే. అప్పటి శిల్పకారులు వాళ్లకు దోచింది ఆ రాళ్ల మీద చెక్కుకున్నారు. ఆ తరువాత బొమ్మలు వేయటం ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చినాయి. అయితే బరోడాలో ఒక ఆస్థాన చిత్రకారుడు ఉండేవాడు. నరేష్ సయాజీరావు గైక్వాడ్ అనే ఒక చిత్రకారుడు బరోడాలో ఆస్థాన చిత్రకారుడిగా ఉండేవాడు. ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. ఆ తర్వాత కాలంలో రవివర్మ మనకు బాగా తెలుసు, చిత్రకారుడు, ప్రఖ్యాత చిత్రకారుడు. దేవీ దేవతల బొమ్మలన్నింటికీ రూపకల్పన చేసింది ఆయనే. ఇప్పుడు మనం చూస్తున్న దేవీ దేవతల బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటికి మొట్టమొదలు రూపకల్పన చేసింది రవివర్మ. తర్వాత నరేష్ సయాజీరావు గైక్వాడ్. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే బౌద్ధ శిల్పాలను చూస్తూ హిందూ దేవీ దేవతల రూపాలకు ఒక రూపం ఇచ్చారు, చిత్రించారు. తర్వాత ఏం చెప్పారు? ఈ చిత్రాలు ఇప్పటివి కావు, అనాది కాలంగా మనకు అందుతున్న సంపద అని ఒక అబద్ధం ప్రచారం చేశారు. అనాది కాలంగా ఏవీ లేవు. ఆ రోజుల్లో చిత్రాలు ఎవరూ వేయలేదు. రవివర్మ, తర్వాత 18వ శతాబ్దంలో బరోడా చిత్రకారుడు నరేష్ సయాజీరావు గైక్వాడ్, వీళ్ళిద్దరూ కూర్చొని బౌద్ధ శిల్పాల ఆధారంగా హిందూ దేవీ దేవతల ముఖాలు, ఆకారాలకు రూపకల్పన చేశారు. ఇది చరిత్ర చెప్పే నిజం. మనం చారిత్రక సత్యాలు నమ్మం, కల్పించుకున్న ఊహల్లోనే ఉంటామంటే వాళ్లను మనం ఏమీ చేయగలిగేది ఏమీ లేదు. వాళ్లకొక నమస్కారం పెట్టేయటం తప్ప మనం చేయలేము. అది విషయం. మన హైందవ దేవీ దేవతల
చిత్రాలన్నీ మనకు అందుబాటులోకి ఎలా వచ్చాయో చెప్పుకున్నాం కదా. సరే, వాళ్ళు ప్రారంభించారు. ఆ చిత్రకారుల బొమ్మల్ని చూసి ఇంకా ఆ తర్వాత వచ్చిన తరంలో చాలా మంది చిత్రకారులు చాలా రకాలుగా బొమ్మలు గీస్తూ వచ్చారు. వాటి వల్ల మనకు పటాలు, క్యాలెండర్లు ఇవన్నీ ప్రచారంలోకి వచ్చాయి. అయోధ్య ఒకప్పటి బౌద్ధ క్షేత్రం. ఇప్పుడు అక్కడ రామాలయం కట్టారు. రామాలయంలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ బాలరాముడి విగ్రహాన్ని మీరు పరీక్షగా గమనించినట్లయితే మీకు ఏం కనిపిస్తుంది? ఆ బాలరాముడికి స్ఫూర్తి, బాలరాముడికి మూలం బుద్ధుడే. మీకు ఆ బుద్ధ శిల్పాల్లో ఉన్న బుద్ధుడి ముఖమే మీకు ఆ బాలరాముడి శిల్పంలోని ముఖంలో కూడా కనిపిస్తుంది. అందువల్ల మీరు బుద్ధుణ్ణి నాశనం చేస్తాము, బౌద్ధారామాల్ని నాశనం చేస్తాము, బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేస్తాము అని ఎంతగా ప్రయత్నించినా కూడా అది మీ వల్ల కావటం లేదు. ప్రతి చోట ప్రతి అంశంలో బౌద్ధం కనిపిస్తోంది, బుద్ధుడు ప్రత్యక్షం అవుతున్నాడు. మీరు నిజాన్ని దాచేయలేరు, చంపేయలేరు. నిజం ఎప్పుడు నిర్భయంగా ముందుకొస్తుంది, అలాగే వస్తుంది ఇప్పుడు కూడా. మీరు ఎన్ని రకాలుగా దాన్ని కప్పిపెట్టాలని చెప్పినా కూడా అది తన్నుకొని వస్తుంది. ఈ రోజుకు కూడా భూమి పొరల్లో మీరెక్కడ తవ్వినా బౌద్ధానికి సంబంధించిన శిల్పాలు, ఆనవాళ్లు దొరుకుతున్నాయి. ఏంటి బుద్ధుడు ఇంత ప్రసిద్ధం అంటే ఆయన చారిత్రక పురుషుడు, విదేశాల నుండి వచ్చిన ఆర్యుడు కాదు. ఈ దేశ మూలవాసి, శాక్య గణానికి చెందిన భారతీయ మూలవాసి. ఈ దేశం మీద 4 చెరుగులా తిరిగినవాడు. తనకై తాను కొన్ని ఆలోచనలు చేసి కొంత సారాన్ని, తన ఆలోచనల సారాన్ని ఈ ప్రపంచ దేశాలకు పంచినవాడు. మీరు చెప్పే దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కల్పించుకున్న పాత్రలు, ఊహించుకున్న పాత్రలు. మీరు వాళ్ళెక్కడా ఎప్పుడూ పుట్టలేదు, ఎక్కడ జీవించలేదు. ఆ పాత్రలన్నిటికీ బౌద్ధమే మూలం. అందులో నుండే మీరు అన్ని పాత్రలకు సృష్టించుకున్నారు, వాటికి పిట్టకథలల్లి మీ పురాణాలు రాసుకున్నారు.